అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందంటే కుడితిలో పడిన బల్లిలాగా గిలగిలగా కొట్టుకుంటున్నాడు. ఒక పక్క బ్యాంకు రుణాలు 850 కోట్లు ఎగ్గొట్టిన కేసులో సుప్రీంకోర్టు ఇతనిపై ఎంక్వైరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఇతనిపైన పోస్టులు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఇతను పనికి రాడు అంటూ చాలామంది ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సిఐడి చీఫ్ డీజీపీ పివి సునీల్ కుమార్ గారు కూడా రఘురామకృష్ణరాజును సోషల్ మీడియాలో బంతాట ఆడుకుంటున్నాడు. పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అధికారి. గతంలో రఘురామకృష్ణరాజుకు ఏదో ఇబ్బంది కలిగించాడని రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై కక్షగట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఈయన్ను సస్పెండ్ చేయాలని, ఉద్యోగం నుండి తొలగించాలని అనేక ఆరోపణలతో పోస్టులు గత కొన్ని రోజులుగా కూడా పెడుతూనే వస్తున్నాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజును పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి కూడా సోషల్ మీడియాలో బంతాట ఆడుకుంటున్నాడు, రఫ్ ఆడిస్తున్నాడు. ఎందుకంటే బ్యాంకు రుణాలు 950 కోట్లు రఘురామకృష్ణరాజు ఎగ్గొట్టాడని, 3 బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని ఆ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టాడని సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజుపై వాళ్ళ కుటుంబ సభ్యులపై ఎంక్వైరీ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇటువంటి తరుణంలో ఈ వ్యక్తి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి అనర్హుడని, ఇతన్ని కొనసాగించటం తప్పని పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ రఘురామకృష్ణరాజుకి కౌంటర్లు ఇస్తున్నాడు. ఎందుకంటే గతంలో పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అధికారిగా తనను వేధించాడని, ఇబ్బందులు పెట్టాడని అనేక పోస్టులు పెడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగైనా ఈ అధికారిపై కక్ష తీర్చుకోవాలని రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నాడు. అనేకసార్లు మీడియా ముఖంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు కూడా సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ ఇటువంటి వ్యక్తులను సుప్రీంకోర్టు 420 కేసులో ఇతన్ని ఎంక్వైరీ చేయమని చెప్పింది. అదేవిధంగా 120B కుట్రపూరితమైన కేసులో కూడా కుట్రపూరితమైన కేసులు 420 మరియు కుట్రపూరితమైన 120B సెక్షన్ల కింద, ఐపీఎస్ సెక్షన్ల కింద ఇతనిపై ఎంక్వైరీ చేయాలని సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరుణంలో ఇటువంటి నేరపూరితమైన కుట్రల్లో భాగమైనటువంటి వ్యక్తి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎలా కొనసాగుతాడు అంటూ పోస్టులు పెట్టాడు. ఇప్పుడు ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి ఎక్కువగా అవుతూ ఉంది. రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తి బ్యాంకులకు రుణాలు 100 కోట్లు ఎగ్గొట్టిన ఈ వ్యక్తి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పనికిరాడు, ప్రభుత్వ పదవులకు కూడా ఇతను అనర్హుడు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో నెటిజన్లు ఇతనిపై ఏకిపారేస్తున్నారు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా ఇటువంటి వ్యక్తులను టీడీపీ పార్టీలో ఎలా కొనసాగిస్తాడు, ప్రభుత్వ పదవుల్లో ఇటువంటి వ్యక్తులను ఎలా కొనసాగిస్తాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కూటమి ప్రభుత్వంపై, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పివి సునీల్ కుమార్ గారి పోస్టులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగానే ఉన్నాయి. ఒక ఐపీఎస్ అధికారి ఒక ఏపీ డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్పై ఆయన పోస్టులు పెట్టాడు అంటే ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాను కూడా డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్న రఘురామకృష్ణరాజు పరిస్థితి కుడితిలో పడిన బల్లిలాగా గిలగిలగా కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఇతన్ని కొనసాగిస్తుందా, ప్రజలకు తలొగ్గి ఇతన్ని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి నుండి తొలగిస్తుందా, టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఇతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తుందా, మనం వేచి చూడాలి. ప్రజలు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వ్యక్తి ఇలా తప్పులు చేసి సోషల్ మీడియాలో ఏపీలో ఇప్పుడు ఒక కుట్రపూరితమైన నేరపూరితమైన కేసుల్లో ఇతను కొనసాగించడం వల్ల ప్రభుత్వానికి మరియు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కలంకం కాబట్టి మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా
నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.